స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, రీసెంట్గా ఒక ఫినాన్షియల్ మ్యాగజైన్లో నేను ఒక మనీ రూల్ ఒకటి చదివాను. రూల్ ఆఫ్ 50-30-20 అంట. సో ఏంటి అసలు ఈ 50-30-20 రూల్ అంటే? ఏం లేదండి, రూల్ 50/30/20 ఈ అంటే ఏంటి, టోటల్ కలిపితే 100% ఇది. సో ఈ 100ని 50-30-20గా డివైడ్ చేయాలి. 3 భాగాలు చేశారు. మీకు గుర్తుందా, మనం స్టార్టింగ్ లో ఒక వీడియో చేసాము 25-25-25. ఇది ఏంటి అంటే, మన జీవిత కాలాన్ని, ఒక మనిషి జీవించే కాలం ఎఫిషియెంట్ గా 75 years అనుకుంటే, ఫస్ట్ 25 years ఏమో విద్యార్థి దశ, ఉద్యోగ దశ ప్రారంభం, అప్పుడు పేరెంట్స్ హెల్ప్ చేస్తారు. సెకండ్ 25 మిడిల్ ఏజ్ అంటే మనము సంపాదించే ఉద్యోగ దశ. మూడోది వచ్చేసి థర్డ్ 25 విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 51 to 75. ఈ దశ రిటైర్మెంట్ దశ. మనకు డబ్బులు సంపాదించడానికి టైం అయిపోతుంది, మనకు రిటర్న్ రావాలి అనేది చెప్పుకున్నాం కదా. సేమ్ అలాగే 50-30-20 ఇప్పుడు 25-25-25కి ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడైతే మిడిల్ 25లో మనం సంపాదించేటప్పుడు సేవింగ్ చేయాలని మాట్లాడుతున్నామో, ఆ సేవింగ్స్ చేసే వాళ్లకు ఉపయోగపడే ఒక రూల్ ఇది 50-30-20. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత ఉద్యోగంలో చేరాడు అనుకుంటే, అతనికి ఒక 100 రూపీస్ జీతం వచ్చింది అనుకుంటే, అందులో నుంచి 50% ఏమో బేసిక్ నీడ్స్ ఖర్చు పెట్టుకోవాలి, బేసిక్ నీడ్స్. 30% ఏమో వాంట్స్ అండ్ డిజైర్స్ అంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. 20% ఏమో సేవింగ్స్ ఫర్ ఫ్యూచర్. ఈ రూల్ ఫాలో అవుతే ఏమవుతుందంటే, నా దగ్గరికి వచ్చే చాలా మంది క్లయింట్స్, వాళ్ళకు ఒక క్లయింట్ వచ్చాడు రీసెంట్గా, 3 లక్షల రూపాయలు జీతం. నేను ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి చేయండి, 15,000 చేయండి బాగుంటుంది అంటే, అబ్బాయి అక్కడెక్కడ అంతే ఎక్కడ డబ్బులు లేవు నా దగ్గర, 3 లక్షలు జీతం వస్తూ కూడా, ఎందుకంటే 1,70,000 రూపాయలు నాకు ఈఎంఐ వెళ్ళిపోతుంది. మిగతా 2 పిల్లలకి స్కూల్స్కి నేను సంవత్సరానికి ఒక్కొక్క పాపకి సంవత్సరానికి 3 lakhs కట్టాలి, 6 lakhs అంటే ఇద్దరికి నెలకు 50,000 కట్టాలి. 2 పిల్లలకు 3 lakhs అంటే నెలకంతా 25,000, ఇద్దరికి కలిపి 50,000. అక్కడికి 2,20,000 అయిపోయాయి. సర్వెంట్ మెయిడ్, మెయింటెనెన్స్ అంతా కలిపి ఒక 20-30,000 అయిపోతుంది, 2.5 lakh. మిగతా 50,000 నాకు డే టు డే ఎక్స్పెన్సెస్, కార్ ఎక్స్పెన్సెస్ అంతా పోతుంది. అంటే 10,000 తీయడం కూడా ఇబ్బంది అవుతుంది తనకి. అంటే నెలకి 3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడమో లేదంటే సేవ్ చేసే లేదు. కారణం ఏంటంటే, వాళ్ళకున్న ఎక్స్పెన్సెస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, నాకు రేపు ఫ్యూచర్ ఏంటి, పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పుడే ఇంత ఖర్చు పెడితే రేపొద్దున వచ్చే అవసరాలకు నేను ఎక్కడి నుంచి తేవాలి అనే మినిమం రెస్పాన్సిబుల్గా కూడా ఆలోచించట్లేదు. అంటే ఈ లెక్కన అసలు 30-40 వేలు వచ్చే వాళ్ళు ఏం చేయాలో అసలు ఎగ్జాక్ట్లీ. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి 50,000 జీతం వచ్చి అతను కనుక ఒక 10,000 మంత్లీ సేవ్ చేయగలిగితే, ఇద్దరిలో ఎవరు రిచ్ అని చెప్పొచ్చు మనం? 50,000 వచ్చే అతను సేవింగ్ స్టార్ట్ చేసేసాడు కదా. యూ విల్ బికమ్ రిచ్ ఓన్లీ వెన్ యూ సేవ్ మనీ టుడే అండ్ ఫ్యూచర్ల కోసం. యాక్చువల్గా మనము రిచ్ అనేది నాట్ ఇన్ ఎ లుకింగ్, బిహేవింగ్. అంటే మనం చూడడానికి రిచ్ కాదు, మనము మన బిహేవియర్లో రిచ్నెస్ ఉండాలి. అంటే బిహేవియర్ అంటే ఏంటి, నేను ఎంత ఇప్పుడు సేవ్ చేస్తే ఫ్యూచర్లో నాకు ఎంత డబ్బులు వస్తాయి, ఆ వచ్చే డబ్బులు ఫ్యూచర్ నాకు ఎలా ఉపయోగపడతాయి, నా గోల్స్ ఎలా రీచ్ అవుతాము అని కనుక ప్లాన్ చేసుకొని ఆ గోల్స్ రీచ్ అవ్వగలిగి పర్ఫెక్ట్గా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోగలిగితే హీ కెన్ బి కాల్డ్ ఎ రిచ్. సో డోంట్ లుక్ రిచ్, లివ్ రిచ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది జరగాలి అంటే 3 లక్షల జీతం వచ్చి ఒక పెద్ద హౌస్లో ఉండి ఈఎంఐ, స్కూల్ ఫీజు, మెయింటెనెన్స్, తర్వాత బేసిక్ నీడ్స్కి వెళ్ళిపోతే ఇంకా ఇలాంటి రూల్స్ అని ఎక్కడ పనికి వస్తాయి వాళ్ళకు? సో అందుకనే ఇట్లా విషయ సర్కిల్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఫస్ట్ చెప్పుకున్న 25-25-25 రూల్ని ఇంప్లిమెంట్ చేస్తూ, ఇలా వాళ్ళ యొక్క ఉద్యోగ దశ స్టార్ట్ అవ్వగానే 50-30-20లో కనుక స్టార్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అదేంటో చెప్తాను ఇప్పుడు. నార్మల్గా ఒక వ్యక్తికి ఒక జీతం రాగానే 50% బేసిక్ నీడ్స్ తీసేసి 30% కనుక డిజైర్డ్ అండ్ వాంట్స్ అంటే ఏంటి, కొంచెం హ్యాపీగా బతకడం కోసం లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, నథింగ్ బట్ అది తీసుకొని థంబ్ రూల్ పెట్టుకొని కంపల్సరీ 20% నేను రేపటి కోసం సేవ్ చేస్తా అని పెట్టుకోవాలి. అలా సేవ్ చేస్తూ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ మొదట మనం పెట్టే 20% ఏదైతే అమౌంట్ ఉంటుందో, ఈ 20% ఒక 25 years తర్వాత అంటే 50లోకి వెళ్ళినప్పుడు చాలా మంచి వెల్త్ క్రియేట్ అయ్యి ఈ 20 బికమ్ యువర్ 100 రూపీస్, మళ్ళీ మీకు 100 లాగా తిరిగి వస్తాయి.
సో అలా కనుక చేస్తున్నప్పుడు ఇలా మనకు ఇంత జీతం వచ్చింది, ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి, 50% ఇక్కడ స్పెండ్ చేయాలి, 30% దీనికోసం స్పెండ్ చేయాలి, 20 సేవింగ్స్ కోసం ఫ్యూచర్ కోసం స్పెండ్ చేయాలి కనుక చేస్తే ఈ పెరిగి 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 మనకు ఒక మంచి కార్పస్ తయారవుతుంది. ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటి, ఫస్ట్ చాలామంది బేసిక్ నీడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసి ఏం చేస్తారు, వాటిని తగ్గించేస్తారు. రిమైనింగ్ మిగిల్చినంత ఏం చేస్తారంటే సెకండ్ 30లో స్పెండ్ చేసేస్తారు. అంటే వాంట్స్ అండ్ డిజైర్స్ కోసం, లగ్జరీస్ కోసం అక్కడ స్పెండింగ్ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయేసరికి ఇక చివరకు ఏం మిగలదుగా. ఇంకా ఇలా ఇప్పటికే మాట్లాడుతూ పోతుంటే వాట్ అబౌట్ టుమారో? మనకంటే ఈవెన్ ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా పెన్షన్ రాదు. సో రేపు పొద్దున టెన్షన్ లేని లైఫ్ ఉండాలంటే పెన్షన్ ఉండాలి. అది రావాలి అంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తుంటారు, చాలామంది ఉద్యోగస్తులు ఐటీ సాఫ్ట్వేర్ ఉండేవాళ్ళు కానీ మేము 50 తర్వాత ఉద్యోగం చేయలేము, ఇప్పటికే ఇదైపోతున్నాము, కూర్చొని చేసే అప్పటికి సెడెంటరీ లైఫ్ అయిపోతుంది, నాకు పొట్ట పెరిగిపోతుంది, స్పాండిలైటిస్ వస్తుంది, చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఎవరికి అడిగినా 40-45 తర్వాత మేము మా ఉద్యోగ జీవితాన్ని విరమించేస్తామని చెప్తున్నారే కానీ ఎవరికి ప్లానింగ్ లేదు. వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ సూటబుల్ ప్లాన్. రిటైర్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏం చేయాలి అంటే ఏంటనేది లేదు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ చాలా మందికి నేను 40కి రిటైర్ అవుతా అని చెప్తున్నారే కానీ తర్వాత ఏం చేయాలి, ఎలా బతకాలనే ప్లానింగ్ లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఫెయిల్యూర్. అలా కాకుండా మీరు ఈ 50-30-20 రూల్ ఫాలో అవుతూ డెఫినెట్లీ డే 1 నుంచే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని నాకు 50% ఇక్కడ బడ్జెట్ వెళ్ళిపోవాలి, 30% వాంట్ డిజైర్ వెళ్ళిపోవాలి, 20% వచ్చేసి నాకు ఈ సేవింగ్స్కి వెళ్ళిపోవాలని చేసినప్పుడు ఈ సేవింగ్స్ ఎక్కడ చేయాలి? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. ఈ సేవింగ్స్ ఊరికే సేవింగ్స్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంక్లోనో పోస్ట్ ఆఫీస్లో చేస్తే అది కాంపౌండ్ అవ్వదు. అదేమవుతుందంటే మనకు కాంపౌండ్ అవ్వకపోగా ఇన్ఫ్లేషన్ తినేస్తుంది, ఇన్ఫ్లేషన్ తినేస్తుంది, ఎరోడ్ అయిపోతుంది, వెల్త్ క్రియేట్ కాదు. కనుక మనము ఊరికే రూల్ ఫాలో అవ్వడమే కాకుండా ప్రాపర్గా కూడా ఫాలో అవ్వాలి. అలా ప్రాపర్గా ఫాలో అయినప్పుడు ఈ 20%ని కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అయ్యేది ఎక్కడ అంటే ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్లో అది పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్లో 20% అంటే 1,00,000 జీతం వస్తే థంబ్ రూల్ 15,000 నుంచి 20,000 మినిమం, అంటే యూ హ్యావ్ టు రీచ్ 20,000 ఇలా పెట్టుకోవాలి. ఈ పెట్టుకుని రూల్ ఇట్లాగే ఫాలో అవ్వాలంటే కాదు, దీన్ని మార్చుకుంటూ కూడా ఉండాలి కొంచెం. ఎట్లా ఇనిషియల్ పీరియడ్లో మనకు 1,00,000 జీతం ఉందనుకుందాం, ఇది ఫాలో అవుతున్నాం, రేపు పొద్దున మన శాలరీ పెరుగుతుంది. శాలరీ పెరిగినప్పుడు మన బేసిక్ ఎక్స్పెన్స్ అనేవి పెద్దగా మార్పు ఉండదు. మేజర్ డిఫరెన్స్ అంతా కూడా మిడిల్ ఈ వాంట్స్ డిజైర్లోనే ఎక్కువ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఆ వాంట్స్ డిజైర్స్ని కొంచెం తగ్గించుకొని సేవింగ్స్ పెంచుకుంటూ ఉండాలి. అంటే 1,00,000 వచ్చిన వాళ్ళకు బేసిక్ ఎక్స్పెన్స్ 50,000 ఉంటాయి. అదే 2,00,000 వచ్చిన వాళ్ళకు కూడా బేసిక్ ఎక్స్పెన్స్ మహా అయితే బేసిక్ ఎక్స్పెన్సెస్ 50,000-60,000 మించి ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనము ఈ బేసిక్ ఎక్స్పెన్స్ని ఒక రేంజ్లో, అంటే బేసిక్ ఎక్స్పెన్స్ అంటే మెయిన్గా ఫుడ్, గ్రాసరీస్, రెంటల్ ఎక్స్పెన్సెస్, తర్వాత మ్యాండేటరీ ఈఎంఐస్ ఇలాంటివి అనమాట. దాని తర్వాత దాన్ని ఎలాగూ మనం స్క్వీజ్ చేసుకొని ఎక్కడైతే మన సేవింగ్స్ జరుగుతుందో దాన్ని అంతా కూడా ఇన్వెస్ట్మెంట్లోకి మలచాలి. ఆ ఇన్వెస్ట్మెంట్కి మలిస్తే ఆ 20% పెరిగి పెద్దదై కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ద్వారా మీకు ఎనార్మస్ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇమాజిన్ మీ 50 సంవత్సరాల వయసు ఉండే అప్పటి వరకల్లా మీ దగ్గర పోర్ట్ఫోలియో ఒక 5 కోట్లు ఉందనుకోండి. 5 కోట్లు ఉంది అంటే ఎంత కంఫర్ట్ ఉంటారు మీరు. ఈ 5 కోట్లు అనేది చాలామంది ఏం చేస్తారంటే ఒక ఇల్లు కొనేస్తే అయిపోతుంది, లేదా మా తాతల ఇల్లు, లేదా మా పూర్వీకుల ఇల్లు, లేకపోతే ల్యాండ్, పొలము, స్థలం వస్తుంది అనుకుంటారు. జరుగుతుంది అది. ఒక ఇల్లు స్థిరాస్తి, వాల్యూ ఉంటుంది. కానీ ఆ వాల్యూ అనేది వాల్యూ రూపంలోనే ఉంటుంది. ఆ వాల్యూ మీకు డబ్బులు ఇవ్వదు. మీరు రిటైర్మెంట్ అంటే ఏంటి, పెన్షన్ కావాలి, ఇన్కమ్ కావాలి, అది ఇస్తుందా ఇవ్వదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్తి వేరు, మంత్లీ ఇన్కమ్ వేరు. మంత్లీ ఇన్కమ్ వస్తేనే మీరు ఎంత గొప్ప ఆస్తి పరులైనా హ్యాపీ లివింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, హ్యాపీగా లివ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కనుక కంపల్సరీ మన సేవింగ్స్ లిక్విడ్ రూపంలో ఉండాలి. 50 తర్వాత కూడా వెళ్ళి మీరు స్థలము, పొలము ఇట్లాంటి కొన్ని పెట్టేసి అది వాల్యూ పెరిగిందంటే నో యూజ్. దానివల్ల మీకు మంత్లీ ఇన్కమ్ ఎవరిస్తారు? 50 తర్వాత రిటైర్మెంట్కి అయిన తర్వాత మీ టైం మీరు మేనేజ్ చేసుకోవచ్చు, తర్వాత మీ లైఫ్ స్టైల్ ఇష్టమైనట్టుగా మీరు గడపచ్చు. అప్పుడు మంత్లీ ఇన్కమ్ కావాలి, అది ఎవరిస్తారు? అది ఆలోచన చేయాలి. అంతేగాని చాలా మందిని అడగండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా, వాళ్ళ యొక్క ఆస్తి రూపంలో ఉంటాయి 2-3 కోట్లు, కానీ లిక్విడ్ రూపంలో ఎంతమంది దగ్గర ఉంటుంది? మ్యూచువల్ ఫండ్స్ రూపంలోనో లేకపోతే మంత్లీ ఇన్కమ్ వచ్చే రూపంలోనో ఉంటే వాళ్ళు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ కలిగిన వారు. కనుక ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి అంటే ఇలా ప్రాపర్గా
రూల్స్ పెట్టుకొని ఫాలో అవుతుండాలి. అందులో ఫెంటాస్టిక్ రూల్ 50-30-20. సో ఇలా మనం వెళ్తూ ఉంటే మన కార్పస్ బిల్డ్ అవుతూ ఉంటే బై ద టైమ్ యూ రిటైర్ యువర్ కార్పస్ విల్ బి ఎగ్జాక్ట్లీ నాట్ లెస్ దాన్ 4 to 5 crores. అందులో నుంచి SWP ద్వారా సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అరౌండ్ 2.5 to 3 lakhs పెట్టుకోవచ్చు, 6% లాగా పెట్టుకుంటే ఎవ్రీ మంత్ మీకు వస్తూ ఉంటుంది. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఒకసారి ఇమాజిన్ చేయండి, నా కార్పస్ ఇంత ఉంది, నాకు వస్తుందంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో అట్లా మనము ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇది కేవలం ప్లానింగ్తోనే సాధ్యం. ఆ ప్లానింగ్కి ఫాలో అవ్వాల్సిన ఒక రూల్ ఇది. వితౌట్ ప్లాన్ మీరు ఏది కూడా సాధించలేరు. ఆ ప్లాన్ చేసుకొని మనము ఎలా గోల్ రీచ్ అవ్వాలని వెళ్తూ రివ్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేయాలి అంటే మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళని కలవచ్చు. దే విల్ ప్రాపర్లీ గైడ్ యూ. అలా గైడ్ చేసిన తర్వాత మీకు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, రివ్యూ అవుతుందా లేదా, మన గోల్ రీచ్ అవుతున్నామా లేదా అన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ రూల్, బట్ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.